హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణిని. కళ్యాణ్ అండ్ తనూజ సూపర్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఎందుకు అంటే లీడర్ బోర్డులో లీస్ట్లో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా 2 గేమ్లు వరుసగా గెలిచి సెకండ్ పొజిషన్లోకి రావడం అనేది అంత ఈజీ కాదు. వాళ్ళిద్దరు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈసారి బిగ్ బాస్ 9 తెలుగు లేడీ విన్నర్ కంపల్సరిగా తనూజ గారు మాత్రమే అవుతారు. ఎందుకంటే తనూజ గారికి మొత్తం ఆల్ ఆఫ్ ఎమోషన్స్ కానీ క్వాలిటీస్ కానీ అన్నీ ఒక లేడీ విన్నర్కి ఉండవలసినవి ప్రతి ఒక్కటి కూడా తనూజ గారికి అయితే ఉంది మెటీరియల్. ఎందుకంటే తనూజ గారు ఎమోషన్ వైజ్, రిలేషన్ వైజ్, గేమ్ వైజ్, వర్క్ వైజ్ ఎవరైనా లోగా ఉండేటప్పుడు వాళ్ళకి కూల్ అండ్ కంపోజ్గా బూస్టప్ ఇస్తుంది చూడు, వేరే లెవెల్. అసలుకి గేమ్లా తీసుకుని తర్వాత అక్కడ కొంచెం ఓడిపోతే, ఎవరైనా ఓడిపోతే వాటంని తీసుకోలేరు. అక్కడ ఓడిపోతే కొంచెం ఇరిటేట్ అవుతుంది తప్ప తర్వాత మళ్ళీ నార్మల్ వైజ్గా వచ్చి మళ్ళీ స్పోర్టివ్ ఆఫ్ స్పిరిట్తో మళ్ళీ గెలవాలని వెళ్తుంది చూడు, ఇదే లేడీ విన్నర్ అని చెప్తున్నా. అసలు నిజంగా చెప్తున్నా, తనూజ గారు ఈసారి బిగ్ బాస్ 9 లేడీ విన్నర్ రాసి పెట్టుకోండి. తనూజ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు దీనిపై ఏమనిపించిందని కామెంట్ చేయండి. అదేవిధంగా డెమోన్ పవన్ అసలుకి సూపర్, అసలుకి కూల్ అండ్ కంపోజ్గా చేసే డీల్ అవ్వచ్చు, తను ఇరిటేట్ అవ్వకుండా చెప్పే విధానం అవ్వచ్చు. అసలు జెన్యున్ పర్సన్ అంటే డెమోన్ పవన్ అసలు బిగ్ బాస్ 9లో. అదేవిధంగా గేమర్గా కూడా చాలా ఇచ్చి పడేసే గేమర్, గట్టి ఫైట్ ఇచ్చే పర్సన్ అంటే డెమోన్ పవన్. ప్లీజ్ ఓట్ వేసి సేవ్ చేయండి. ఈ వీక్ లీస్ట్లో అయితే ఉన్న డెమోన్ పవన్. అదేవిధంగా ఈసారి మోస్ట్లీ దివ్య వెళ్ళే చాయిసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తన నెగిటివ్ ఏంటంటే బర్నీ అండ్ దివ్య అసలుకి లీస్ట్లో ఉన్న వాళ్ళకి ఎవరికో వాళ్ళు తెప్పించమంటే సంజన వాళ్ళని తీసేయడం అనేది చాలా రాంగు. ఎందుకంటే అన్ఫేర్. అసలుకి సంజన ఫ్లోరా గట్టి ఫైట్ అయితే ఇచ్చారు, ఇద్దరు లేడీస్ అయినా సరే. వాళ్ళని సుమన్ అనే రిలేషన్ చూసుకొని తీసేయడం అన్ఫేర్. థ్యాంక్ యూ.